విద్యార్థులకు సిద్దిపేట జిల్లాలో అన్ని రూట్లలో బస్ సౌకర్యం కల్పించాలని ఏబీవీపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వర్ధన్ డిమాండ్ చేశారు. కొన్ని రూట్లలో విద్యార్థులకు బస్సు సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు బస్ ఛార్జీలను తగ్గించాలని, అన్ని రూట్లలో బస్సులు పెంచాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి బైఠాయించిన విద్యార్థులకు సర్ది చెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి గతంలో నడిపిన విధంగా బస్సులు నడవడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యను అనుగుణంగా బస్సులు పెంచి విద్యార్థులు పడుతున్న అవస్థలను తొలగించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి కారణంగా బస్సులలో అత్యధికంగా సీట్లు ఈరోజు మహిళలు తీసుకునేటువంటి సందర్భంలో విద్యార్థులు వాళ్ళు వెళ్ళేటువంటి కళాశాలలో వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళకి బస్సులు అందక వాళ్ళు కాలేజీ విద్యను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళకు బస్సులు దొరకట్లేవు, వాళ్ళు బస్ ఛార్జీలు పెంచేసారు, బస్సు సమయానికి అందట్లేవు. కొన్ని విద్యార్థులు మొన్న ఇక్కడ సిద్దిపేటలో ఒక అమ్మాయి 8-9 గంటల వరకు కూడా ఇంటికి పోలేని పరిస్థితి. ఎందుకు అంటే బస్సులలో సీట్లు లేని కారణంగా, బస్సులలో సరైనటువంటి బస్సు సౌకర్యాలు లేని కారణంగా. గతంలో కరోనా కన్నా ముందు అన్ని రూట్లలో బస్సులు నడిపినటువంటి టీఎస్ఆర్ ఆర్టీసీ ఈరోజు చాలా గ్రామాలకు ఈరోజు బస్సులు నడపట్లేదు. దాని కారణం కూడా ఈరోజు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసింది. ఈ ప్రభుత్వం కూడా తప్పిదాలు తీసుకొని మంచి వైపు వెళ్తుందని చెప్పేసి అఖిల భారత విద్యాపీఠ ఆశించింది. కానీ ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఏమాత్రం ఎటువంటి సౌకర్యాలు అందజేయడం లేదు.